నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆత్మవిశ్వాసం. మనకు అందించిన వారు అప్పరుసు రమాకాంతారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పక్షులు రెక్కలొచ్చాక గూళ్ళను వీడి కన్నవాటితో బంధాన్ని వీడి నీలాకాశంలోకి ఎగిరిపోతాయి. ఆహారాన్ని తామే సేకరించుకుంటాయి. సమయం వచ్చినప్పుడు తమ జంటను తామే ఏర్పరచుకుంటాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు మనిషి పశుపక్షాదుల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మనిషి ఒక పద్ధతిగా ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేందుకే దైవం ప్రకృతిని మూగజీవాలను సృజించాడని శ్రీమన్నారాయణీయం తెలుపుతోంది. వశిష్ఠుడు శ్రీరాముడితో ఇదే మాట చెబుతాడు. ఈ పద్ధతిని నిశ్చయభావంతో పాటిస్తే రామ జీవితంలో విజయం తథ్యమన్నాడు. మూగ జీవాలకు మాట రాదు. ఆ వైకల్యాన్ని అనుభవిస్తూనే తమ జీవితాన్ని తామే సక్రమంగా నడుపుకుంటాయి. మనిషికి మాట అనే గొప్ప అవకాశం ఉంది. ఔన్నత్యానికి అవసరమైన అన్ని వనరులను దేహంలో దైవం అమర్చాడు. అయినా సరే అనుకున్నది సాధించలేక మనిషి సతమతం కావడం తనపై తనకు నమ్మకం లేకపోవడం వల్లే అంటాడు చాణక్యుడు తన నీతి దర్పణంలో. నేను చేయగలను అని అనుకునేదే ఆత్మవిశ్వాసం. ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఏ రంగంలోనైనా ఎవరైనా సరిగ్గా రాణించలేరు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దృఢమైన సంకల్పం ఉంటే ఎవరైనా దేన్నైనా సాధించగలరు. మనిషికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని జాతి వివక్ష వ్యతిరేకంగా జీవితమంతా పోరాటం చేసిన నెల్సన్ మండేలా అనేవారు. ఏ పనైనా సాధించే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుందన్నది ఆయన మాట. ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహన మన మాటల్లో ధ్వనించాలి. ఓటమి విజయానికి మెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే అపజయానికి కుంగిపోకూడదు. ఎందుకు ఓటమి పాలయ్యాను అని తనను తాను ప్రశ్నించుకునేవాడే విజయం సాధిస్తాడు. నేటి యువతీ యువకులు అపజయాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారిని శోకాల పాలు చేస్తున్నారు. మానవ జన్మ అపురూపం. ఏదైనా సాధించేందుకే దైవం ఈ శరీరాన్ని ఇచ్చాడు అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. పాండవులు ఆత్మవిశ్వాసంతో అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకుని యుద్ధం చేసి విజయం సాధించారు. తప్పుడు ఆలోచనలకు మన మనసులో చోటుండకూడదు. వాటి వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. మంచి ప్రవచనాలు వినాలి. ఎవరైనా గొప్ప పనులు చేసినప్పుడు వారితో సాన్నిహిత్యానికి ప్రయత్నించాలి. ఎప్పుడూ ముందు వరుసల్లోనే కూర్చోవాలి. వేదికపై ఎక్కి చక్కగా మాట్లాడగలగాలి. మన పని మీదే ఎక్కువ సమయం కేటాయించాలి. మన వాళ్ళ విశ్వాసాన్ని మనం చూరగొనడమే మనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక అంటాడు చాణక్యుడు. విజయం సాధించని వారికి మధ్య తేడా ఈ ఆత్మవిశ్వాసమే అని తెలుసుకోగలిగితే గెలుపు మన అందుబాటులో ఉంటుందని ఆయన అనేవాడు. ఆత్మవిశ్వాసం అనేది మహా అద్భుతమైన గుణం. ఒక వ్యక్తి తన సరిహద్దులను అధిగమించి తనలోని నమ్మకాన్ని ప్రోత్సహించే మానసిక స్థితిని అది సూచిస్తుంది. సందేహం నుంచి విముక్తి పొందడానికి, తనను తాను ప్రేమించుకోవడానికి, విజయానికి నమ్మకం సాయం చేస్తుంది. వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఈ నమ్మకమే దోహదపడుతుంది. ఆశావాదం ఆత్మవిశ్వాసానికి మరో రూపం. ఆశయాలను సాధించేందుకు తనను తాను నమ్మే గుణాన్ని కలిగి ఉండాలి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో. ఇలాంటి వారు సొంత సామర్థ్యంపై ఆధారపడతారు. ఈ సామర్థ్యం వల్ల ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. అప్పుడు ఎల్లెడలా విజయం మనదే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.